హలో గురు. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ వ్లాగింగ్. గురు మన ఛానల్‌ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి కొంత సపోర్ట్ ఇవ్వండి గురు. ఇలాంటి వీడియోస్ చేయడానికి. గురు ఈరోజు సాయంత్రం 5 గంటలకు చేపలు పడదామని మా ఊరు నుండి 2 కిలోమీటర్ల దూరం ఉన్న కాలవ దగ్గర మోటార్ ట్యాంకులుంటాయి గురు. అక్కడికి వెళ్ళాము. అయితే ఒక ట్యాంక్‌లో చాలా నీళ్లున్నాయి గురు. ఇదిగోండి ఒక సంపులాగుంది చూడండి. చాలా నీళ్లున్నాయి. ఒక అడ్డుకట్ట వేసి అలా కొంతసేపు వాటర్ బయటకు పోసాం. అయితే వాటర్ పోసేటప్పుడు ఆ బకెట్‌లో నుండి చేపలు కూడా వెళ్ళిపోతున్నాయి. బయటికి చేపలు కూడా వెళ్ళిపోతున్నాయి చూడండి కాలువ ఎలా ఉందో. అయితే మా ఫ్రెండ్ గాడు తీసుకొని నీళ్ళని పోస్తున్నాడు గురు. నీళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నాయి. తర్వాత ఒక చిన్న వలొకటి తీసుకోవడం జరిగింది. అయితే వాటర్ పోవట్లేదు అంటే చేపలు వెళ్ళిపోతున్నాయని చెప్పి ఒక చిన్న వల అయితే తీసుకోవడం జరిగింది. దానిలో నీటిని పోసి చేపలను వేరు చేయాలని అనుకున్నాం. అయితే పోస్తూనే ఉన్నాము. దాంట్లో ఆ రంధ్రాల నుంచి కూడా చేపలు వెళ్ళిపోతున్నాయి. ఎలాగో తంటాలు పడి చివరికి చాలా వరకు నీళ్ళని ఖాళీ చేసాము. అయితే చేపలు చాలానే ఉన్నాయి. దాదాపుగా 4 కేజీలు ఉన్నాయనుకుంటా. మొత్తం జల్లలే గురు. అయితే వీటి పులుసు మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. చింతపండు పులుసు వేసుకుంటే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇది మంచి హెల్తీ ఫుడ్ కూడా మళ్ళీ. అయితే అయినప్పటికీ మన చేతికైతే చిక్కడం లేదు గురు. చాలా వాటికి చేతికైతే చిక్కడం లేదు. మా ఫ్రెండ్స్ ఇద్దరికి కుట్టాయి. ఒకటే తిమ్ముర్లు. అయితే రాత్రి 7:30 గంటలవుతుంది దాదాపుగా. చేసాము. ఇదిగో చూడండి చేపలు ఎలా కొట్టుకుంటున్నాయో. అయితే చాలా ఉన్నాయి గురు. నీళ్ళంతా తీసేసిన తర్వాత చాలా చేపలు ఇదిగో చూడండి ఎలా కనబడుతున్నాయో. అయినా అవి పట్టుకోవాలంటే అసలు దొరకట్లేదు గురు. కుడుతున్నాయి జల్లలు కదా! దానికి చాలా రకాల ముళ్ళుంటాయి. అవి కుడుతున్నాయి. సరే ఎలాగో ఫైనల్‌గా మొత్తం ఎలాగోలా తంటాలు పడి మొత్తం పట్టేసాం గురు. ఇదిగో చూడండి ఫైనల్లీ ఒక పట్టా మీద పోసాం. ఈ బకెట్‌లో పోసుకొని ముందు అవన్నీ బయటికి తీసేసి ఒక 2 పట్టాలు కిందేసేసి దాని మీద పోసేసాము. ఫైనల్లీ చూడండి అంటే ఎలా అంటే ఎన్ని చేపలు పడినాయి ఏంటనేది. పెద్ద, చిన్న అన్నీ ఉండేవి గురు. అయితే పెద్దయయితే తక్కువ. ఇదిగో చూడండి. అయితే ఇదిగోండి పెద్దయి తక్కువే ఉన్నాయి. చిన్నయయితే చాలా ఉన్నాయి. దాదాపు 4 కేజీలున్నాయి. అయితే 2 భాగాలు చేసుకొని తీసుకెళ్ళాం గురు. ఓకే గురు బాయ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గురు. ఓకే గురు. అయితే ఆ అడ్డుకట్ట కూడా తీసేసాము. ఆ నీళ్లు మళ్ళీ ఫిల్ అయిపోతున్నాయి. మళ్ళీ ఈసారి